గుడ్ మార్నింగ్ యూట్యూబ్. వాట్ ఈజ్ ఎట్లున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. మార్నింగ్ కాఫీ కొత్త రొటీన్ పెట్టుకున్నా. ఎర్లీ మార్నింగ్ లేచి కాఫీ తీసుకొని జిమ్తో డేని స్టార్ట్ చేయడం, దాని తర్వాత డే మొత్తం స్కెడ్యూల్ వేసుకొని ఆ స్కెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడం. సో అసలు ఏమవుతుంది, ఏం చేస్తున్నాం, ప్లాన్స్ ఏంది, వాట్స్ గోయింగ్ ఆన్ అనేది మనం మాట్లాడదాం. అండ్ టుడే ఇస్ మండే అండ్ ఇట్స్ ఎ లెగ్ డే ఫర్ మీ. సో మోస్ట్లీ అందరూ మండే రోజు పుష్ డే పెట్టుకుంటారు, బేసికలీ చెస్ట్ ట్రైన్ చేస్తారనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కానీ నేను లెగ్ డే పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మా జిమ్లో మస్తు మంది పుష్ డేనే చేస్తారనమాట. ఆల్మోస్ట్ అందరు చెస్ట్ ట్రైన్ చేస్తారు. సో నేను కూడా చెస్ట్ ట్రైన్ చేద్దామంటే మెషిన్స్ అంతా అవైలబుల్ ఉండవు. అందరు చెస్ట్ ప్రెస్ కొడుతుంటారు, బెంచ్ ప్రెస్ కొడుతుంటారు, బెడ్ డెక్ ఫ్లై కొడుతుంటారు. సో అందుకని నేను ఆ చేంజ్ కోసం అని చెప్పేసి మండే లెగ్స్ పెట్టుకుంటాను. సో నా మెషిన్స్ ఖాళీ ఉంటాయి, మోస్ట్లీ దొరికిపోతాయి అనమాట, వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అయినా అంత క్రౌడెడ్ అయితే ఏముండదు జిమ్, బట్ స్టిల్ మండే కదా, అందరూ పుష్ వర్కౌట్స్ చేస్తుంటారు. అందుకనే నేను ఫర్ ఎ చేంజ్ లెగ్ పెట్టుకున్నాను అనమాట. సో నాది బేసికల్లీ వర్కౌట్ రొటీన్ వచ్చేసి లెగ్స్ పుష్ పుల్, రెస్ట్, మళ్ళీ లెగ్స్ పుష్ పుల్. సో ఇట్లనే ట్రైన్ చేస్తున్నాను అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఇంకా రెస్ట్ నేను ఇంతకుముందు పుష్ పుల్ లెగ్స్ రెస్ట్ అట్లా తీసుకుంటుండే. నేను డిఫరెంట్ రొటీన్స్ ట్రయల్ చేసిన నాకు ఏది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ నేను ఎందుకు మధ్యలో రెస్ట్ పెట్టుకున్నా అంటే, నేను వీక్లో ఫస్ట్ 3 days ఫుల్ గట్టిగా ట్రైన్ చేస్తాను అనమాట. అంటే నా లిమిట్స్ క్రాస్ చేసి నేను ఎంత మ్యాక్సిమం పుష్ చేయగలిగితే అంత పుష్ చేస్తాను. సో నా ఎవ్రీ వీక్ స్టార్ట్ 3 days ఏముంటుంది అంటే నా పిఆర్ బ్రేకింగ్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నేను లాస్ట్ వీక్ లిఫ్ట్ చేసిన దానికన్నా ఎక్కువ లిఫ్ట్ చేయాలి వెయిట్ అని, బట్ అట్లీస్ట్ 1 rep లాస్ట్ వీక్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక ఎక్సర్సైజ్లో ఒక రెప్ అయినా, కొంచెం వెయిట్ అయినా, ఏదో ఒకలాగా నేను పుష్ చేసి ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. మిగతా 3 days ఆఫ్ ద వీక్ ఏంటంటే నేను వెయిట్ ఇంక్రీజ్ చేయడం పైన ఫోకస్ చేయను, జస్ట్ నా వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. అంటే ఏదో చేసినామని కాదు, అక్కడ కూడా 100% నేను స్టిమ్యులస్ తీసుకుంటాను. సేమ్ ఫటిగ్నెస్ ఉంటుంది, కాకపోతే 2 times నేను అంతే వేరే పుష్ చేస్తే ఏంటంటే నా మజిల్ రికవర్ అవుతలే అనమాట. అందుకని నేను నా వర్కౌట్స్ని A-B లాగా డివైడ్ చేసుకున్నా. సో ఏలో నేను 100% కన్నా ఎక్కువ పుష్ చేస్తా, బీలో నేను ఏంటంటే ఓవర్ పుష్ చేయను అనమాట. మ్యాక్సిమం మజిల్ పైన పడేటట్టు నేను ప్రాపర్గా చూసుకుంటాను. మైండ్ మజిల్ కనెక్షన్ మంచిగా ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను ఆన్ పాయింట్ చేసుకుంటా. సో నాకు ఈ ఫస్ట్ 3 days తర్వాత దొరికిన ఒక రెస్ట్ ఏమవుతుందంటే మజిల్ రికవర్ అవుతుంది. దాని తర్వాత 3 days నేను నార్మల్గా చేస్తా కాబట్టి కంటిన్యూస్ వస్తుంది కదా. అంటే మీరు వీక్లో 7 days ఉన్నప్పటికీ మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ 3 days కంటిన్యూ చేయాలి. సో ఈ లాస్ట్ 3 days ఏవైతున్నాయో బేసికలీ ఫ్రైడే, సాటర్డే, సండే అంత క్రేజీగా నేను జిమ్లో. అందుకనే దాని తర్వాత వచ్చే మండే, ట్యూస్డే, వెనస్డే నాకు అంత బ్యాక్ టు బ్యాక్ అనే ఫీలింగ్ రాదనమాట, మజిల్ రికవరీ అయిపోతుంది. సో యా, దట్స్ హౌ ఐ ప్లాన్. సో మండే, ట్యూస్డే, వెనస్డే లెగ్స్ పుష్ పుల్, థర్స్డే రెస్ట్ తీసుకుంటున్నా, అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ పుష్ పుల్ లెగ్స్ పార్ట్ బి అనుకోవచ్చు. కైండ్ ఆఫ్ నేను నా వర్కౌట్స్ అన్ని లిఫ్ట్ అనే అప్లికేషన్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు సీ నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎన్ని రెప్స్ చేస్తున్నా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా అని చెప్పేసి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మనకి స్పాన్సర్షిప్ వచ్చే అంత సీన్ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసినాం మనం జర్నీ. సో బేసికలీ చెప్తున్నా, నేను ఏమైతే వాడుతున్నా, నాకేమైతే యూస్ఫుల్ అవుతాయో మీతో షేర్ చేస్తా. సో మీ లైఫ్ కూడా ఈజీ అవుతుంది ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయకుండా. No, you're good. If I would have known you were coming back over here. You're good. I was like, oh, that's strong. I'm just trying to feeling myself. Okay.
వర్కౌట్ అయితే అయిపోయింది. మొత్తం వ్లాగ్ రికార్డ్ చేసి ఫోన్లో రీల్ కోసం రికార్డ్ చేసి ఇవన్నీ చేసే వరకు 2 hours అంటే ఈ రికార్డింగ్లు డైలీ పెట్టుకుంటే మస్తు టైం అయిపోతుంది. డైలీ బ్లాగింగ్ కష్టమే, బట్ ఐ విల్ ట్రై టు బీ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ పాసిబుల్. ఈసారి అయితే వీక్లీ మినిమం 2 or 3 వీడియోస్, మినిమం 2 వీడియోస్ పక్కా తీసుకొస్తా యూట్యూబ్లో, ట్రస్ట్ మీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ రీల్స్ వస్తాయి. 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినాము టు బిల్డ్ అ న్యూ లైఫ్ స్టైల్. బేసికల్లీ ఏమైపోతుందంటే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది, కానీ లాస్ట్ 2 yearsలో నాకు నేను చాలా తక్కువ టైం ఇచ్చుకున్నా. బ్యాక్ ఇండియాలో ఉన్నప్పుడు ఓల్డ్ పృథ్వీ గుర్తుకొస్తున్నా, మిస్ అవుతున్నాను అనమాట. వేర్ ఐ యూస్ టు షెడ్యూల్ ఎవ్రీథింగ్ ఫర్ మై సెల్ఫ్, వర్క్ ప్రాపర్ చేస్తుండే, టైం స్లాట్స్ ఉంటుండే, మంచిగా ఉంటుండే, చాలా ప్రొడక్టివ్ ఉంటుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేయాలా, పైసలు ఇంకా వాడాలా, ఇంట్లో వంటలు, క్లీనింగ్, వాషింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం కష్టమే. ఎట్లయితే మన గ్రాడ్యుయేషన్ అయిపోయిందో ఇప్పుడు డిసైడ్ అయినా మళ్ళీ బ్యాక్ టు మీకు వద్దామని చెప్పేసి కొంచెం సెల్ఫ్ టైం తీసుకొని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైన ఎక్కువ టైం పెడదామని. బ్లాగింగ్ అయితే ఒకటి మనం సినిమాటిక్ ఎడిటింగ్ అవన్నీ ఎక్కువ ఫోకస్ చేస్తలే, ఎందుకంటే మనం ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సరో ఫుల్ టైం వ్లాగరో కాదు. చాలా థింగ్స్ ఉన్నాయి ఇంకా లైఫ్లో కన్సిడర్ చేయాలి, అవి కంప్లీట్ చేసుకోవాలి. సో రా అండ్ రియలిస్టిక్ పెడతాను, అంత ప్రొఫెషనల్ ఏముండదు. ఏ యాంగిల్లో ఏదో ఒకటి చేస్తాను. ఆబ్వియస్లీ దీనికి కూడా చాలా టైం అవుతుంది, బట్ ఐ ట్రై టు గివ్ యూ ద బెస్ట్. ఐ హోప్ కనిపిస్తాను అనుకుంటా. A few moments later. వీఆర్ బ్యాక్ హోమ్. ఒక ఇంటెన్స్ వర్కౌట్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఒక ప్రాపర్ ఫుడ్ లేకపోతే ఎట్లుంటుంది అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది, ఏమేమో అవుతుంటుంది అనమాట. ఎందుకంటే మస్తు క్యాలరీస్ బర్న్ చేస్తాం కాబట్టి ప్రాపర్ ప్రోటీన్ ఆర్ కార్బ్స్, ఈ రెండు మంచి కార్బ్స్ మంచి ప్రోటీన్ ఇస్తే అవి మంచిగా యూజ్ చేసుకుంటాయి బాడీని. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి నేను పూజ చేసి ఇవన్నీ థింగ్స్ ఉంటాయి, రిచువల్స్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేంత టైం ఓపిక లేదు, కొంచెం ఎట్లా ఉందన్నమాట. సో ఐఎమ్ డ్రింకింగ్ దిస్ ప్రోటీన్ షేక్. దీనిలో 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఇది తాగేస్తే కొంచెం ఇన్స్టెంట్ బలం వస్తుంది. సో ఈరోజు ఫస్ట్ రీల్ పోస్ట్ చేయాలి, అది ఎడిటింగ్ చేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో అసలు ఏం నడుస్తుంది, నెక్స్ట్ ఏం చేద్దాం, ప్లాన్స్ ఏంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. A few inches later. మంచిగా మీల్ ప్రెప్ చేద్దాం అనుకుని ఆనియన్స్ కట్ చేసుకున్నా, కానీ ఫ్రిడ్జ్లో వస్తే టమాటాస్ లేవు, ఒకటే టమాటా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోజుకి రేపటికి ఆర్ 1 or 2 daysకి ట్రై చేద్దాం. ఒకటే టమాటా ఉంది కాబట్టి పన్నీర్ మంచిగా కాదు ఎక్కువ, సో ఏదో ఒకటి చేద్దాం. పన్నీర్ బిర్యానీ, పాలకూర పప్పు ఖాళీ ఇదే తినాలి ఇప్పుడు. యో వాట్సాప్ అయిపోయింది లంచ్ అండ్ ఆల్సో ఫ్యూ స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మనం చూద్దాం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయో. 1 second. 6,244 స్టెప్స్ డన్ అనమాట. సో యా, కమింగ్ టు ద టాపిక్ ఏంటి అంటే మాస్టర్స్ అయిపోయింది మనది. May 3rd మన గ్రాడ్ ఉంది. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మన స్టేటస్ ఏంటంటే దీని తర్వాత మనకు ఒక 90 days ఆప్షన్ ఉంటుంది. అంటే 90 daysలో మనం ఒకవేళ జాబ్ తెచ్చుకుంటే మనం ఇంకొక 1 year ఇక్కడ ఉండొచ్చు. ఈ నెక్స్ట్ 90 daysలో మనకి జాబ్ రాకపోతే మనం ఇండియాకి వెళ్ళిపోవాలి. సో ఈ 90 daysలో డిసైడ్ అవుతుంది అనమాట మనం ఇక్కడ ఉంటామా అక్కడ ఉంటామా అని చెప్పేసి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే వచ్చేస్తుంది మనకు జాబ్, అది పెద్ద మ్యాటర్ కాదు. సో లింక్డ్ఇన్లో కొంచెం అప్లై చేయాలి, పట్టేద్దాం ఏదో ఒకటి. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎట్లా రాసేటుంటే అట్లా అవుతుంది. ఇక్కడ ఉంటే ఇక్కడ కంటిన్యూ, అక్కడికి వస్తే అక్కడ కంటిన్యూ, నాట్ ఎ బిగ్ డీల్. సో రైట్ నో నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే కొంచెం స్కెడ్యూల్ ప్రాపర్గా ఫిక్స్ చేసుకుందామని చెప్పేసి 90 day ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసిన. ఈరోజు ఆల్రెడీ నేను రీల్ పోస్ట్ చేసినాను.
సో ఈరోజు నుంచి కమింగ్ 90 days ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్లోకి వద్దామని చెప్పేసి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్ కొటేషన్. మనం ఒక 21 days ఏదైనా కంటిన్యూస్గా చేస్తే అది హ్యాబిట్ అవుతుంది, అండ్ అది 90 days కంటిన్యూ చేస్తే అది మన లైఫ్ స్టైల్ అవుతుంది. నేను ఇది ఒక బుక్లో చదివి ఉండే, ఐ గెస్ రాబర్ట్ టీ కియోసాకి రాసిన బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆర్ ఐలన్ పీస్ ఒక బుక్ ఉండే క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్. నేను అప్పట్లో చాలా బుక్స్ చదివిన. ఆ బుక్లో వన్ ఆఫ్ దోస్ బుక్స్ చదివిన, ఎగ్జాక్ట్ ఏ బుక్ గుర్తులేదు కానీ 21/90 రూల్ అని ఉంటుంది. సో అది నేను చాలాసార్లు నా లైఫ్లో అప్లై చేసిన, అండ్ నిజంగానే మనం కంటిన్యూగా చేస్తే అన్ని డేస్ అది నిజంగానే మన లైఫ్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం అది హ్యాబిట్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు నేను పెట్టుకున్న 3 goals ఏంటంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేవాలి 6:30కి అట్లా లేచి మార్నింగ్ 7 వరకు జిమ్కి వెళ్ళిపోయి జిమ్ ఒక 2 hours సిట్ చేసి 9 to 5 ప్రాపర్గా కొంచెం సిస్టమ్ పైన ఫోకస్ చేసి వర్క్ మనం జాబ్లు ఎత్తుకోవాలి ఇప్పుడు. సో దానిపైన టైం పెట్టాలి. అండ్ దెన్ దాని తర్వాత ఇన్ బిట్వీన్ మీల్స్ అండ్ ఆఫ్టర్ 5 కొంచెం ఎడిటింగ్ స్టఫ్, వ్లాగింగ్ ఎవ్రీడే వాట్ ఎవర్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అంటే బేసికలీ నేను ఫస్ట్ ఎవ్రీడే వ్లాగ్ అనుకున్నా. లుక్స్ లైక్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, అంతగానం మరీ అంత స్ట్రెస్ కూడా తీసుకోవద్దు. సో ఎవ్రీడే రీల్ కన్ఫామ్, అండ్ వీక్లీ పక్కా 100% 2 videos అయితే నేను ఫిక్స్ అయినా. ఐ విల్ ట్రై 3 videos కూడా తీసుకురావడానికి. సో బేసికలీ అన్నీ కవర్ చేస్తా, ఎట్లుంటుంది అమెరికాలో, ఏం నడుస్తుంది, ఏంది కథ అని చెప్పేసి. అండ్ ఆల్సో ఐ విల్ మోస్ట్లీ నా మెయిన్ గోల్ అయితే అదే ఫిట్నెస్ కంటెంట్ అనమాట. సో ఎట్లా మనం వెయిట్ లాస్ కావచ్చు, ఎట్లా మనం మజిల్ గెయిన్ చేసుకోవచ్చు, ఎట్లా హెల్తీ ఉండొచ్చు, తక్కువ బడ్జెట్లో మీల్ ప్లాన్ ఏంది, డైట్ ఏంది, ఎవ్రీథింగ్ మనం కవర్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో నేను ఈ రూమ్ని ప్రాపర్ ఒక యూట్యూబ్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసిరా ఈ కట్టెన్ నేను అప్పుడు ఒకసారి పెట్టినుండే అనమాట, డబుల్ ప్లాస్టర్ వేసి ఉసిపోయింది. సో దాన్ని సెట్ చేయాలి. అండ్ ఈ వాల్ పైన నేను ఒక 3 posters తెప్పించుకున్నా, ఆ పోస్టర్స్ పే చేసేస్తా. అండ్ ఇక్కడ ఒక వైట్ కర్టెన్ పెట్టేస్తా, అక్కడ వైట్ కర్టెన్ పెట్టేసిన ఆల్రెడీ. ఇది నేను ఒక ఆఫర్లో తీసుకున్నాను అనమాట. బై 2-3 products నేను షీన్లో ఆర్డర్ పెడితే, షీన్ కాదు టీములో ఆర్డర్ పెడితే ఫ్రీగా వచ్చింది ఇది. సో టీములా ఐ డోంట్ నో ఇఫ్ యూ యూస్ టీము, షీన్ ఆర్ నో. నేను స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ చీప్ అనుకుంటుండే, ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు షీన్ వాడినా, అంత క్వాలిటీ అంత కాసేం అనిపించాలి నాకు, ఎప్పుడు వేస్ట్ ఉంటాయి అనిపించింది. కానీ ఇక్కడ వచ్చినాక నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ చూసి దాని రివ్యూ చూసి ఆర్డర్ చేస్తే నిజంగానే మంచిగా ఉండే అనమాట. సో టీములా నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే టీములో ఒకవేళ మీరు ఇంత టార్గెట్ ఉంటుంది, ఇన్ని కొంటే ఆర్ ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్ ఇంత అమౌంట్ వరకు కొంటే మీకు 5 products ఫ్రీ ఇస్తారు, అట్లుంటుంది. అట్లా నేను ఈ ల్యాంప్ని ఫ్రీ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీకు ఈ కర్టెన్ కనిపిస్తుంది కదా, ఈ కర్టెన్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా సెట్ చేస్తాను, మొత్తం ఉంది అట్లా. ఇవన్నీ సెట్ చేసి మనం ప్రాపర్గా ఇంకో నేను లైట్ కూడా తీసుకున్నా. ఒకవేళ మీరు చూడకపోతే రీల్ చూడండి, కనిపిస్తుంది అక్కడ. అండ్ ఒక డైరీ కూడా తీసుకున్నా ఎవ్రీడే రాసుకోవడానికి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, అసలు నేను ఇది 25 స్టార్టింగ్లో తీసుకున్నా, జనవరి నుంచి స్టార్ట్ చేద్దామని. అంటే లైఫ్ ఎంత ప్రొకాస్టినేట్ అవుతుంది చూడండి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాం, స్టార్ట్ కూడా వెళ్ళి అసలు ఎందుకు తీసుకున్నామో ఏమో అనిపిస్తుంది. అంటే ఆ మంచి ఫీలింగ్ వస్తుంది నా పైన. సో స్టార్ట్ చేద్దాం. వీక్ ప్రయారిటీస్, ఎవ్రీడే ఏంది మనం ఏం చేసినాం, ఎవ్రీథింగ్ నేను రాసి అప్డేట్ చేస్తా. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు బీ యాజ్ ప్రొడక్టివ్ యాజ్ పాసిబుల్. నేను బ్యాక్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు ఇట్లనే ఉండే అనమాట. నేను ఒక 2-3 years స్ట్రైట్ అట్లే ఉండే. ఎవ్రీడే నేను నా గూగుల్ క్యాలెండర్ ఫిక్స్ ఉంటుండే, నా టైం స్లాట్స్ కానీ ఎవ్రీథింగ్ అట్లా ఉంటుండే. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక టైమింగ్స్, స్కెడ్యూల్స్ అన్నీ కొంచెం అంటే ఎవ్రీథింగ్ మనమే మేనేజ్ చేయాలి కాబట్టి సెల్ఫ్ టైం దొరకడం చాలా తక్కువ, చాలా కష్టం. అండ్ ఆల్సో నేను అంటే ఎవ్రీడే వ్లాగింగ్ ఆర్ ఇట్లా డైరెక్ట్ కెమెరాలో మాట్లాడే అంత అలవాటు కూడా నాకు లేదు. సో ఫమ్ములు అవుతుంటా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. అంటే స్టార్ట్ చేస్తే మెల్లమెల్ల నేర్చుకుంటాం, ముందరికి వెళ్తుంటాం అంతే కదా. ఇప్పుడు సైకిల్ ఎక్కగానే రాదు, తొక్కుతుంటే ఫాస్ట్గా పోతాం, కింద పడతాం, ఏదో అవుతుంటాయి. ఇది కూడా అంతే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డాక్యుమెంట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఏం లేదు అంటే మేబీ 1 year డౌన్ ద లైన్ నేను చెక్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి మన యూట్యూబ్లో మన గురించి. సరే అప్పుడు నేను ఏం చేసినా, అక్కడ ఏం చేసినా, ఇవన్నీ ఉంటాయి. సో నాకు ఇష్టం చేద్దామని చాలాసార్లు అనుకున్నా, కానీ టైం దొరకకపోవడము, కెమెరా లేకపోవడము, మనీ లేకపోవడము, ఏమేమో రీజన్స్ ఉండే. అన్ని రీజన్సే ఆబ్వియస్లీ. జస్ట్ ఒక ఫోన్ ఉన్నా కూడా రికార్డ్ చేయొచ్చు, కాకపోతే మనం అంతే. సో ఫైనల్లీ నాకు ఇది రైట్ టైం అనిపిస్తుంది, స్టార్ట్ చేస్తున్నా. అండ్
ఆన్ గోల్ అని మీకు చెప్తాను. అంటే ఇక్కడ లైఫ్ ఎట్లుంటుంది, చాలా అబద్ధాలు, చాలా నిజాలు, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమేమి నడుస్తున్నాయో నిజంగానే ఉన్నాయా, అట్లున్నాయా, ఇట్లా అన్నీ మాట్లాడదాం. అండ్ షాపింగ్ పోవాలి ఎల్లుండి, రేపు ఆర్ ఎల్లుండి షాపింగ్ పోవాలి. గ్రాడ్కి ఆబ్వియస్లీ మనం కొంచెం షోకులు ఉంటాయి మనకి, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇండియా నుంచి ఒక పార్సల్ వస్తుందన్నమాట. సో చూడాలి అది కూడా ఏడుంది ఇప్పటివరకు ఏంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నా ట్రాకింగ్ నుంచి. లెట్స్ సీ. ఇండియా నుంచి పార్సల్ అంటే ఎగ్జైట్మెంట్ లెవెల్ వేరుంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి దిస్ ఈజ్ మై 3rd ప్యాకేజ్ అనుకుంటా. సో మనది టుమారో 9 AM to 1:15 PM వరకు వచ్చేస్తుంది. ఏడుంది ఇప్పుడు, ముంబైలో ఉందంట, ఆన్ ద వే జర్మనీ 8:30 PM. షికాగో వస్తుంది ఇండియా నుంచి. మా మమ్మీ సుండలు చేసింది, సో చాలా మిస్ అవుతున్నా. అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సుండలు తెచ్చుకున్నా, సెకండ్ ట్రిప్లో కూడా సుండలు తెప్పించుకున్నా. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకోలే, ఫస్ట్ పార్సల్ వేయించుకున్నప్పుడు తెప్పించుకున్నాను అనమాట. నాకు సుండలు చాలా ఇష్టం, మా మమ్మీ చేసినవి ఇంకా ఇష్టం. దాని తర్వాత 3rd పార్సల్ అప్పుడు తెప్పించుకోలేదు, ఎందుకంటే నేను అప్పుడు కట్లు ఉండే అనమాట. అంటే బేసికలీ ఫ్యాట్ లాస్ జర్నీలా స్టార్ట్ చేసి ఉండే, ఫ్యాట్ లాస్లో ఉండే. సో తినొద్దు ఆబ్వియస్లీ, క్యాలరీ డెఫిషియట్లు ఉండే, చాలా కష్టం ఉండే అప్పుడు. ఆ పార్సల్ తెప్పించుకోలే. దాని తర్వాత అయిపోయింది. ఐ వాజ్ వెయిటింగ్, అంటే నేను మళ్ళీ ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ అట్లానే క్యాలరీ డెఫిషియట్లు ఉన్నాం కదా, నాకు తెలుసు ఎప్పుడు నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ బల్కింగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు అది రాగానే నెక్స్ట్ వీక్ నుంచి నా ప్రీ వర్కౌట్స్ నుండి ఉంటుంది. దాని ప్రకారం నేను క్యాలరీస్ మేనేజ్ చేసుకుంటాను అనమాట. బల్కింగ్ డజంట్ మీన్ దట్ ఏది పడుతుంది తింటాం, ఎంత పడుతుందో తింటాం. క్యాలరీస్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, ఈవెన్ ఆర్ గోల్ ఈజ్ టు ఇంక్రీజ్ అవర్ వెయిట్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ టు ఇంక్రీజ్ అవర్ వెయిట్. మెయిన్ ఫోకస్ ఏంటంటే మజిల్ బిల్డ్ చేయడం. ఏది పడితే అది తింటే వెయిట్ పెరగడం ఏముంది, ఈజీగా పెరిగిపోతాం. నేను ఒప్పుకుంటా, ప్రతి ఒక్కరికి అట్లా ఉండదు, మెటబాలిజం కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది నాకు కూడా తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎంత తిన్నా అసలు లావుగారు. దానికి కూడా సొల్యూషన్ ఉంది. కానీ నాలాంటి వాళ్ళు మేబీ ఇఫ్ యు ఆర్ లైక్ మీ, మీకు తెలిసి ఉంటుంది, కొంచెం ఏమైనా తిన్నా కూడా, అంటే 1-2 రోజులు నేను బయటకు ఏమైనా తినేసిన అనుకో, ఏది పడితే అది నార్మల్ జంక్, పక్కా నా వెయిట్ పెరిగిపోతుంది దాని నెక్స్ట్ డేనే. సో నేనైతే అలాంటి పర్సన్. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ సుండర్స్. వచ్చినాక మీకు చూపిస్తా. నాకు తెలిసి ఒక 20 to 30 పంపిస్తుండొచ్చు. సో నెక్స్ట్ 1 monthకి ప్రీ వర్కౌట్ సెట్ అయిపోయింది. దాని గెయిన్స్ చూద్దాం ఎట్లుంటాయి అని చెప్పేసి. అండ్ ఈరోజు నా పిఆర్ బ్రేకింగ్ ఏముండే అంటే, నేను పొద్దున చెప్పినాను కదా, ఎవ్రీ మండే, ట్యూస్డే, వెనస్డే ఐ ట్రై టు బ్రేక్ మై ఓల్డ్ రికార్డ్. స్క్వాట్ నేను 200 poundsది 8 reps కొట్టిన. లాస్ట్ వీక్ నేను స్క్వాట్ 7 reps కొట్టినుండే. దీన్ని 10 repsకి తీసుకొస్తే స్టార్టింగ్ 135తో స్టార్ట్ చేస్తాను నేను, 12 reps. అది వెయిట్ పెంచుతా. అట్లా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎట్లా అవుతుంది, ఎట్లా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, మన మజిల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, గెయిన్స్ ఎట్లా చూడవచ్చు, ఎవ్రీథింగ్ మనం మాట్లాడదాం. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇక్కడ వరకు వచ్చినామంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ నీకు నచ్చితే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, నా మాటలు నీకు కనెక్ట్ అవుతున్నాయి అయితే ఒక లైక్ కొట్టు. ఒకవేళ నీ ఫ్రెండ్ కూడా ఈ వీడియో చూడాలని నీకు అనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయి. ఉంటా మరి, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు ఇచ్చిపడాయి.